ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మీద అలాగే లోకేష్ గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్లో ప్రభుత్వం ఇప్పుడు దిగి వచ్చింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతారు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్లో ఇప్పుడు ప్రభుత్వం దిగి వచ్చింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఏ అంశాల్లో దిగి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ గారు, ఇక్కడ ఏంటంటే మార్చి 1వ తారీఖున డీజీపీ గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, మరి అలాగే నారాయణ గారు, వివిధ అంటే ఒక స్థాయి నాయకులందరి మీద ప్రభుత్వం తరపున ఇప్పుడున్నటువంటి రక్షక నిలయంలో వారి మీద ఎలాంటి అభియోగాలు ఉన్నాయి, వాటి వివరాలు మాకు ఇవ్వండి, ఎన్నికల్లో కావాలి కదా అని చెప్పని వీళ్ళు లేఖ రాయటం కూడా జరిగింది. ఈ రోజు వరకు స్పందించలేదు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వీళ్ళు. ఓకే. ఈరోజు న్యాయమూర్తి గారు వివరంగా అడిగారు. అడిగితే దిగొచ్చిన ప్రభుత్వ న్యాయవాది ఈరోజు లేదంటే వారికి ఈమెయిల్ ద్వారా పంపించడం కూడా జరిగింది అని చెప్పని న్యాయమూర్తి గారు చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా పంపించారంటున్నారు కదా, మరి మీరు పరిశీలించేసి మధ్యాహ్నం లోపు నాకు చెప్పమని చెప్పని న్యాయమూర్తి గారు ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో వారికి చెప్పడం కూడా జరిగింది. అంటే అది పరిశీలించిన తర్వాత వచ్చినాయా లేవో అని చెప్పి న్యాయస్థానానికి చెప్పాలా. అంటే దీన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కృష్ణ గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ న్యాయానికి సంబంధించి కావచ్చు, అభియోగాలకు సంబంధించింది కావచ్చు, ఇంకా ఈ వ్యవస్థ ఎలా ఎవరి అధిపాజ్యంలో పనిచేస్తున్నా అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీని మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు ఎన్నికల సంఘం దీని మీద చర్య తీసుకోవాలి. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, దీన్ని సుమోటోగా తీసుకోవాలి. వాళ్ళు కోర్టు ముట్టికాయలు వేసే వరకు అసలు మెయిల్స్ పంపించకుండా ఉండడం, అసలు ముందు మామూలుగా వాళ్ళకి ఏమిటంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళ మీదే కాకుండా ఎవరెవరైతే ఇప్పుడు పోటీకి ఉన్నారో, ఎవరెవరైతే రేపు ఎన్నికల్లో నిలబడుతున్నారో ప్రతిపక్షాలకు సంబంధించి చాలామంది మీద ఇలాంటి అభియోగాలు వాళ్ళు గతంలో నమోదు చేస్తున్నారు. వాటన్నిటి వివరాలు ఈరోజు మీరు మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్తే తప్ప, మరి ఇప్పుడు మొదలవుతుంది కదా 18వ తారీఖు నుంచి, న్యాయస్థానాలకు వెళ్తే తప్ప ఇలా దిక్కులేదా? ఇది ఇప్పుడు పరిశీలించుకోవాలి అందరూ కూడా. గతంలో కూడా మీకు గుర్తుంది, మీతో కూడా చెప్పాను నేను. అవును సార్, చాలాసార్లు ఉదాహరించడం కూడా జరిగింది. వాళ్ళు ముందస్తు ప్రణాళికలు ఇవే, చాలా జాగ్రత్తగా ఉండండి, దీంట్లో వాళ్ళ వ్యూహంలో భాగంగా ఇదే జరుగుతూ ఉంది, కావాలని చెప్పని రెచ్చగొట్టి ఆ ప్రదేశంలో మీరు ఉండా లేకపోయినా మిమ్మల్ని మొదటి ముద్దాయిలుగా జరిపించేసి మీ మీద ఇలాంటి అభియోగాలు మోపుతారు. పొరపాటున కనుక మీరు ఇందుట్లో ఏదన్నా రేపు ఎన్నికల పత్రంలో నిబంధనలకు సంబంధించిన దాంట్లో ఒకటి మీరు పొందుపరచకపోయినా కూడా మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించడానికి ముందస్తు ప్రణాళిక భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పని నేను గతంలో కూడా చూడడం కూడా జరిగింది. మరి ఇన్ని చెప్తున్న తర్వాత ఈరోజు మేల్కొంటున్నారు వీళ్ళు. మొట్టమొదటి కూడా దీన్ని మార్చి లోపే ఇవన్నీ ఎందుకు బయట తీయట్లేదు వీళ్ళు? ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు న్యాయస్థానం ఆశ్రయించారు. గతంలోనే మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇది తెలుసు కదా, ఈ ప్రభుత్వం అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వ పెద్దల అనుమతితోటి వారి ఆదేశాలతోటి ఇంకా పనిచేస్తున్నాయి అధికార గణం అని చెప్పిన అర్థమైపోతానే ఉంది కదా. సమూలంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమూలంగా ఈ అధికార గణాన్ని మొత్తాన్ని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ఓకే. ఇప్పటికే కొంతమంది మీద ఎంతమంది అండి, ఇప్పుడు 25,000 మంది మీద ఫిర్యాదు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిండా 10 మంది మీద చర్యలు తీసుకోలేదు. 25,000 మంది మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది, నిండా 10 మంది మీద కూడా చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి గారు వచ్చిన సభలో జరిగినటువంటి కార్యక్రమానికి ఎన్ని రోజులు పడిందో చూస్తూనే ఉన్నాం కదా. అసలు దానికి బాధ్యులైన సిఎస్ గారి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, డీజీపీ గారి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, మిగిలిన అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలను గుర్తించేసి వాళ్ళు కూడా సక్రమైన మార్గాల్లో నడుస్తారు కదా. ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఈ ఎన్నికలు సజావుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయి అన్న నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు,
లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ ఈ విధంగా చేయాలని వీళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు ఎన్నికల్లో పొరపాటున ఒకటి కనుక ఏదన్నా నిబంధనల విరుద్ధంగా వాళ్ళు వదిలేశారనుకోండి, దాన్ని కారణంగా చూపించేసి రేపు ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనకుండా చేయాలని చెప్పి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. సరే, ఇప్పటికైనా మేల్కొన్నారు, సంతోషం. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి మిగిలిన అభ్యర్థులు కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి మిగిలిన అభ్యర్థులు కూడా ఇదే పందా ఎన్నుకోవాలని చెప్పి అయితే నేను సూచిస్తున్నాను. ఓకే, మిగిలిన వారు కూడా కోర్టును ఆశ్రయించేటువంటి ముందుగా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారికి ఉత్తరం రాయండి. అప్పుడు కనుక ఆయన కనుక ఎమ్మెల్యే స్పందించకపోతే న్యాయస్థానం ఆశ్రయించండి. సమయం ఏది? 2 రోజులే కదా ఉంది. రేపు పండుగ, శ్రీరామనవమి, ఎల్లుండి నుంచి మొదలవుతుంది. మరి మీకు సమయంలో మీరు అనుకున్న సమయంలోనే రావాలి అంటే ముందుగానే మీరు అందరూ కూడా దీని మీద ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటాం. ఓకే, అఫిడవిట్లో ఇలాంటి ఒక్కటైనా సరే మిస్ అయితే వారిని ఇబ్బంది పెట్టే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక మొట్టమొదటి కూడా వాళ్ళు, ఎందుకంటే ప్రజాబలంతో గెలవలేమని చెప్పి వాళ్ళకి నిర్ధారణ అయింది. ఫలానా మంచి పనులు చేసామని చెప్పి ఓట్లాడటానికి వాళ్ళ దగ్గర లేదు. దౌర్జన్యం, ఎలాంటి కుయుక్తులు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడానికి కోసం వాళ్ళు మొట్టమొదటి కూడా ప్రణాళిక రచించుకున్నారు. రాజకీయంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి రాజకీయం గురించే మాట్లాడుకుంటున్నారు. 2024లో ఎలా గెలవాలనే దాని మీదే వాళ్ళు ముందుగా ప్రణాళిక రచించుకొని వెళ్తూ ఉన్నారు. ప్రణాళిక రచిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో. అది కాదు కృష్ణ గారు, ఇక్కడ జరగాల్సింది ఆయనకి ఏ దెబ్బలు తగిలితే వచ్చిన నష్టం ఏంటి? రేపు ఎన్నికల్లో వీళ్ళు కనుక అనర్హులు అయ్యారనుకోండి, వీళ్ళు పోటీ చేసే అవకాశం రాలేదనుకోండి, అది అతను సాధించిన విజయం అవుతుంది కదా. ఇది కదా అతను మొట్టమొదటి కూడా చేసుకుంటా ఉంది. ఇప్పుడు కూడా ఆయన పాచికలు పారతాయి అంటారా? ఇప్పుడు మరి అధికారులు వాళ్ళ మాట ఏంటన్నారు కదా. డీజీపీ గారు మార్చి 1వ తారీఖున, ఇవాళ 16వ తారీఖు, మరి ఇంతవరకు ఆయన ఎందుకు స్పందించలేదు అంటే ఇంకా ఆయన మాట ఏంటన్నట్టే కదా. ఇవాళ చూసుకుంటా ఉంటే ఒక టెండర్కి సంబంధించి రామ్కి వాళ్ళకి సంబంధించి మార్చి 15 అనుమతి ఇస్తున్నారు కదా. జరుగుతూనే ఉన్నాయి కదా, అన్నీ చాటుమాటి వ్యవహారాలన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. గనులకు సంబంధించి అన్నింటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఆపధర్మ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు జీవోలన్నీ విడుదల చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు కదా. అంటే ఇంకా ప్రభుత్వ అధికారులు సహకరిస్తూనే ఉన్నారు కదా, మేనమేషాలు లెక్క పెడతానే ఉన్నారు కదా. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించి పలానా వాళ్ళ మీద ఇలాంటి అభియోగాలు వచ్చినాయి, ఏంటి మీ విచారణ ఏమంటే ఇంకా అవి కూడా ఆలస్యం చేస్తూనే సరైన సమాధానాలు ఇవ్వకుండా చేసుకుంటూనే ఉన్నారు కదా. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఎవరండే వాళ్ళు? పులివెందల ఆయన ప్రధాన కార్యదర్శి గారు ఎవరు? పులివెందల. పక్కనే ఉంది ఆయనకి వెనకమాల తోక రెడ్డి గారు. చాలా స్పష్టంగా కనపడతానే ఉంది కదా. ఇంకా ఎట్లా వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు, న్యాయంగా పనిచేస్తారని నమ్మకం ఎట్లా కలుగుతుంది? వచ్చిన రోజు నుంచి ఎలా చేస్తున్నారు, ఇవాళ ఎలా చేస్తారో చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం. దీని మీద ఎమ్మెల్యే స్పందించాలి, సుమోటోగా స్వీకరించాలి. ఇలాంటి అధికారులు ఇప్పటికే తప్పించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.